ఏపీలో గ్యాస్ కొరత రాబోతుందంటూ వస్తున్న వార్తలు వినియోగదారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ ప్రచారంతో విజయవాడలోని మొగల్రాజుపురంలో ఉన్న భారత్ గ్యాస్ ఏజెన్సీ వద్ద ఉదయం నుంచే ప్రజలు భారీగా క్యూలు కట్టారు. గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోతుందన్న భయంతో వినియోగదారులు ఏజెన్సీ సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ నరేంద్ర అందిస్తారు. ప్రస్తుతం గ్యాస్ కొరత రాబోతుందంటూ పెద్ద ఎత్తున ఏదైతే గృహ అవసరాలకు వాడుకునేటువంటి గ్యాస్ కోసం కూడా ఉదయం నుంచి ఆంధ్రప్రదేశ్లో చాలా గ్యాస్ ఏజెన్సీల వద్దకి ఈ వినియోగదారులు క్యూ కడుతూ ఉన్నారు. అయితే ప్రస్తుతం మనం విజయవాడలోని మొగల్రాజుపురంలో ఉన్నటువంటి భారత్ గ్యాస్ ఏజెన్సీ దగ్గర ఉన్నాం. అసలు ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇక్కడికి పెద్ద ఎత్తున వినియోగదారులు ఉదయం నుంచి కూడా క్యూ కడుతూ ఉన్నారు, వాళ్ళకి ఏ విధంగా సేవలు అందిస్తున్నారు ఏంటి అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఇక్కడ ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున క్రౌడ్ కనపడింది. అసలు ఇక్కడ ఈ గ్యాస్ ఏజెన్సీలో గ్యాస్ కొరత ఉందా, లేకుంటే గ్యాస్ సమర్థవంతంగా అందించగలుగుతున్నారు? డొమెస్టిక్ సిలిండర్స్ అయితే ప్రస్తుతానికైతే ఉన్నాయి సార్. కస్టమర్స్ ఆఫీస్ దగ్గరకు వచ్చి ఇబ్బంది పడుతున్నారు తప్ప, ఇళ్ళ దగ్గర ఉంటే 1 డే పట్టేది 3 days లో మాక్సిమం ఇంటికి వచ్చేస్తుంది తప్ప ఇబ్బంది అయితే లేదు. కస్టమర్లు ఇక్కడికి సిలిండర్స్ తెచ్చుకొని ఇబ్బంది పాల్పడుతున్నారు అంతే సార్. అది సిలిండర్స్ అయితే ఉన్నాయి, అవైలబిలిటీలో ఉన్నాయి. డొమెస్టిక్ సిలిండర్స్ అయితే అవైలబిలిటీలోనే ఉన్నాయి. అది మీరు సాధారణంగా రోజుకి ఎన్ని సిలిండర్లు బయట వినియోగదారులకు అందించేవాళ్ళు, ఇప్పుడు ఆ రద్దీ ఏ విధంగా ఉంది? సేమ్ 350 అలాగే ఇస్తాం సార్. మేము 350 అలా సిలిండర్స్ ఇస్తాము, ఇప్పుడు అంతే ఇస్తున్నాము. కానీ డెలివరీ బాయ్స్ అక్కడ డెలివరీ చేయడానికి కొంచెం వీలుపాటు కాకుండా వాళ్ళు ఇక్కడికి వచ్చేయడంతో మాకు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉంటున్నారు. సో దానివల్ల డిలే అవుతుంది అంతే. ఒక ఆన్లైన్లో కూడా బుకింగ్ చేయడానికి సాధ్యం కావట్లేదు, ఐవేర్ కాల్స్ కూడా పనిచేయట్లేదని కొంతమంది కస్టమర్లు చెప్తున్నారు. అలాంటి పరిస్థితి ఉందా? వాళ్ళకి ప్రత్యామ్నాయంగా వేరేటువంటి అవకాశాలు ఉన్నాయి? ప్రస్తుతానికైతే ఐవీఆర్ఎస్ వర్క్ అవుతుంది సార్. వాట్సాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు, మీరు ఫోన్పే ద్వారా బుక్ చేసుకోవచ్చు, అన్ని ఆప్షన్స్ ఉన్నాయి, మీరు ఏదన్నా వాడుకోవచ్చు. ప్రస్తుతానికి అదే అన్ని బుకింగ్స్ అవుతున్నాయి, ఐవీఆర్ఎస్ కూడా అవుతుంది. ముఖ్యంగా మీ గోడౌన్లో కూడా గ్యాస్కి సంబంధించి కొరత ఏమైనా ఉందా, లేకుంటే ఎప్పటికప్పుడు ఎప్పుడు వచ్చిన విధంగానే లోడ్లు వస్తూనే ఉన్నాయి? ఎప్పుడు వచ్చిన విధంగానే లోడ్లు వస్తున్నాయి. డొమెస్టిక్ సిలిండర్స్కి అయితే ఎటువంటి కొరత లేదు. ఇక్కడ కొత్తగా ఏదైనా గ్యాస్ కనెక్షన్ అప్లై చేయాలంటే గతంలో ఉన్నటువంటి పరిస్థితులకి ఇప్పటికి ఏమైనా మార్పులు ఉన్నాయా, లేకుంటే గ్యాస్ కనెక్షన్ అప్లై చేసిన వెంటనే ఇవ్వగలుగుతున్నారు? గ్యాస్ కనెక్షన్ అప్లై చేసినామంటే 1 day 2 days లోపల ఇచ్చేస్తాను. ఎందుకంటే ఇక్కడ క్రౌడ్ ఉండడం వల్ల మేము డాక్యుమెంట్స్ తీసుకోవడం కొంచెం లేట్ అవుతుంది అంతేగాని, లేకపోతే ఎమిట్ అయిపోతుంది. ప్రాసెస్ అయితే ఎమిటే చేస్తాం. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఆ విజయవాడలోని మొగల్రాజుపురంలో ఉన్నటువంటి భారత్ గ్యాస్ ఏజెన్సీ దగ్గర మనం ఉన్నాం. ఇక్కడికి రెగ్యులర్గా గతంలో ఏ విధంగా అయితే సిలిండర్లు సప్లై చేసేవాళ్ళో ఆ విధంగానే చేస్తున్నాము. కానీ చాలామంది గ్యాస్ కొరత ఉంటుందేమో అనే ఆలోచనతో ఇక్కడ ఏజెన్సీలకి తరలి వస్తున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి సమయంలో అప్పటికే వాళ్ళకి బుక్ అయినటువంటి సిలిండర్లను వాళ్ళ ఇళ్ళ దగ్గర అందించేందుకు ఈ ఏజెన్సీకి సంబంధించినటువంటి డెలివరీ బాయ్స్ తీసుకువెళ్ళటం వల్ల కొంత ఆలస్యం అవుతుంది. ఏదేమైనప్పటికీ బుక్ చేసి మీరు ప్రశాంతంగా ఉంటే మీకు అన్ని రకాలుగా కూడా సర్వీస్ చేయగలుగుతాము, గ్యాస్ అందించగలుగుతాము. 1-2 రోజులు ఆలస్యం అవుతుందో కానీ ఎక్కడ ఇబ్బందికర పరిస్థితి అయితే లేదు. ముఖ్యంగా గృహ అవసరాల కోసం వాడేటువంటి గ్యాస్ కి సంబంధించినటువంటి షార్టేజ్ లేదంటూ ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ సిబ్బంది చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం